आंकड़ा भी देखेंगे और हमारे संगठन का तंत्र देखेंगे। నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రెసిడెంట్ రామరాజు గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ సమాజంలో హిందుత్వాన్ని, హిందూ సిద్ధాంతాలను సంరక్షించుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడ్డది. దానిపైన మీరు ఏం మాట్లాడతారు? ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు వస్తుందంటే, మా యొక్క అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి గారు మొత్తం దేశ భ్రమణం చేస్తూ ఈరోజు మన భాగ్యనగరం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మేము కొన్ని కార్యక్రమాలు ఏంటంటే, ఆయన మొదటిసారి వస్తున్నారు కాబట్టి మన ఇక్కడ పూర్వ ప్రముఖులని, తర్వాత న్యాయవాదులని, బజరంగ దళ వాళ్ళని కలపాలనే ఉద్దేశంతో ఇక్కడ న్యాయవాదులందరినీ కల్పించడం జరిగింది. వాళ్ళతో ఒక ఇంటరాక్ట్ అయ్యి అసలు సమస్య ఏంటిది మాట్లాడడానికి. మీరు అడిగినారు హిందూ దేశం లోపల హిందువుల రక్షణ ఎందుకు అని అంటున్నారు. బట్ ఏంటంటే, మనము ఒక 1200 సంవత్సరాలుగా మనం విదేశీయులతో దండయాత్రలు చేసి వాళ్ళ పాలన ఉన్నాము. 1947లో మన స్వతంత్రం అయిన తర్వాత కూడా మనము నిజంగా హిందువులు స్వతంత్రం కాలేదు, మిగతా వాళ్ళు స్వతంత్రం లేదు. అందుకని మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరిలో జాతీయ భావన లేదు. ఆ ఉద్దేశంతో తర్వాత మన సంస్కృతి కూడా నశిస్తుంది. ఎక్కడైతే హిందూ సంస్కృతి నశిస్తుందో అక్కడ సుఖం, శాంతి ఉండదు. అది ప్రపంచంలో అనేక చోట్ల మనం చూస్తున్నాము. ఒక దగ్గర 700-800 సంవత్సరాలుగా మనం చాలా చోట్ల కుంచుకుపోతూ ఇప్పుడు ఈరోజు భారతదేశం ఉపఖండంలోనే ఉన్నాము. మనం ఇంతకుముందు ఏదైతే వేరే ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవాళ్ళము, మనం ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నది, ఈరోజు ఏ విధంగా ఉన్నదని తెలుస్తున్నది. కాబట్టి మళ్ళీ మన సంస్కృతిని కాపాడుతూ పునర్వైభవాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి సుఖాన్ని, శాంతిని ఇవ్వాలనే ఉద్దేశంతో హిందువులందరినీ కూడా ఏకం చేస్తూ హిందూ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. అసలు మార్పు రావాలంటే అసలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు హిందువులపైన జరిగే అనేకమైన అన్యాయాలు జరుగుతున్నాయి. దాని పట్ల ఏ విధంగా మార్పు రావాలని మీరు కోరుకుంటారు? మార్పు అనేది ఒక చిన్న విషయం చెప్తాను, మీరు దాంతో మార్పు మీకు అర్థమైపోతుంది. ఇందాక నేను చెప్పిన ఒక 57 దేశాలలో ఈరోజు ముస్లిమ్స్ ఉన్నారు, 42 దేశాలలో క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ దేశానికి మన దేశానికి మనం బోధించిందని సరిపోల్చుకుంటే, వాళ్ళకి మనకు ఏమున్నదని తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. పోల్చుకుంటే 1947లో మన నుండి విడిపోయినటువంటి పాకిస్తాను, అక్కడ ఈరోజు ఏముంది, మన దగ్గర ఏమున్నది, ఆ రోజు అక్కడ వాళ్ళ స్థితి ఏముంది, వాళ్ళ అభివృద్ధి ఏంటి, మన అభివృద్ధి. అదే కాకుండా ఇరాక్, ఇరాన్ అని చెప్పినాను, అక్కడ మన సంస్కృతి నశించిపోయింది. కానీ అదే జావా, సుమిత్ర, అవి కూడా ముస్లిం కంట్రీసే. అక్కడ మన సంస్కృతి ఉన్నది. అక్కడెక్కడ కూడా ఎప్పుడు కూడా జియాదీ గ్రూపులు కానీ ఉగ్రవాదం కానీ లేదంటే ఇది చెప్పడానికి ప్రపంచానికి హిందూ ధర్మం ఉంటేనే శాంతి, సుఖం ఉన్నది అని ఈ భేదాన్ని చూపిస్తూ ముందుకు పోతున్నాము. ప్రజలు ఈరోజు అర్థం చేసుకున్నారు. మన దేశం మొత్తం కూడా మారిపోయింది. గత 70 సంవత్సరాలకి ఈరోజు మనము దేశంలో మార్పు జరిగింది. దేశంలో ప్రతి హిందూ, ప్రతి జాతీయ పౌరుడు ఆలోచిస్తున్నాడు. హిందూ ముస్లిం కాదు, ప్రతి జాతీయ పౌరుడు ఆలోచిస్తున్నాడు. మనం ఏం పోగొట్టుకుంటున్నాము, ఏం పోగొట్టుకున్నందువల్ల మనం సుఖం, శాంతి లేకుండా పోయింది. కాబట్టి మళ్ళీ హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కానీ ప్రోత్సహిస్తే మళ్ళీ పునర్వైభవ స్థితిని చేరుకుంటామనేది మాత్రం గట్టిగా అందరి హిందువులలో వచ్చింది. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా దానికి ముందు కంకణం కట్టుకొని పోతున్నారు. కాబట్టి అందరినీ మేము తీసుకొచ్చి దీంట్లో కలపాలనే ఉద్దేశంతో, మన సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మనం అమ్మలాగా భావించే ఒక గోమాతని సుమారు ఇప్పుడు మన దేశంలో 5,000 బిలియన్ల టర్నోవర్ ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఆపాలంటే ప్రభుత్వం కానీ, మన హిందూ సమాజం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మార్పు రావాలంటే ఎలా ముందుకెళ్ళాలి? ఇది మనలోనే మార్పు రావాలి. అందుకనే విశ్వ హిందూ పరిషత్ గోరక్ష పెట్టి, దానివల్ల గోశాలలు పెట్టు ప్రోత్సహిస్తున్నది. అంటే గో వల్ల ఎంత ఉపయోగము, అది దాని ఒక లైఫ్ స్పాన్లో 80 లక్షల 90 లక్షల ఉత్పాదనలు ఇస్తుందట. సో అది వాళ్ళు ప్రబోధిస్తూ అందరినీ కూడా దాని వైపు వచ్చేటట్టు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. అవి చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇంతకుముందు ఉన్నకంటే ఇప్పుడు ఎక్కువ గోశాలలు ఉన్నాయి. ఇదే కనుక ముందు కొనసాగితే ఖచ్చితంగా గోరక్ష కూడా జరుగుతుంది. మళ్ళీ ఏదో ఇప్పుడు మనం చూసి ప్రపంచం లోపల అన్నీ కూడా ఆర్గానిక్ ఎరువులు వాడాలి అంటున్నారు. గోవు లేకపోతే ఆర్గానిక్ ఎవరు ఎక్కడి నుండి వస్తుంది, పశు సంపద లేకపోతే ఇంకా ఆర్గానిక్ ఎవరు ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి మళ్ళీ అందరినీ కూడా పునర్వైభవిస్తుంది. అంటే మళ్ళీ పాతకాలంలో ఏం చేసినామో అవే నిజమైన హిందూ ధర్మం, హిందూ దేశం ఏదైతే అవలంబించిందో అవే మంచి పద్ధతులు అనేది అందరికీ అర్థమైపోయింది. ఈరోజు పాశ్చాత్య దేశంలో కూడా జర్మన్ అక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఆర్గానిక్ అంటున్నారు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటున్నారు.
గోమాత లేనిది మనిషికి ఒక అన్నం అనేది ఉండదు. ఇప్పుడు గోమాత వల్ల రైతు బతుకుతుండు, రైతు బతుకుతేనే సమాజం బతుకుతుంది అంటే. అందుకని ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఆవు ఉంటే నిజంగా మొత్తము ఉంటుంది. దానివల్ల దాని మీద గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. గో ఆధారిత వ్యవసాయం చేసినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఇవన్నీ ఈరోజు ఎన్నో బీమార్లు అంటే వాళ్ళ హెల్త్ పాడవుతున్నది. అవన్నిటికి కూడా సమాధానము మనం కనుక ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడి దాన్ని తింటే గోవుని మనం కనుక కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. ముందే అది హిందూ ధర్మం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. కాబట్టి మన ధర్మం ఏం బోధించిందో దాన్ని మనం కాపాడదాం, అది మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మన సమాజంలో జనంతో పాటు హత్యలు, మానభంగాలు చాలా ఎక్కువైపోయినాయి. ఆడవారి పైన సుమారు సంవత్సరం 4,000 మంది పైగా బ్లాక్మెయిల్కు గురవుతున్నారు. దీన్ని ఆపాలి. మన హిందూ అమ్మాయిలు చాలామంది అత్యాచారానికి గురవుతున్నారు. దీన్ని ఎట్లా మార్పు తీసుకురాగలరు? ప్రభుత్వానికి మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు? వీటన్నిటి కూడా ఒకటే సమాధానం, హిందూ సంస్కృతిని అవలంబిస్తే ఇవన్నీ ఏమి ఉండవు. మనకు మహాభారతం ఏం నేర్పించింది, రామాయణం నేర్పించింది. వాటిని మన పిల్లలకు చదవనీయట్లేదు, మనం ప్రబోధించట్లేదు. అందుకని ఇలాంటి సమాజం తయారైంది. కాబట్టి మళ్ళీ మీరు రామాయణాన్ని మహాభారతాన్ని బోధిస్తే విలువలతో గల సమాజం ఏర్పడుతుంది. కాబట్టి ముందు మనం మన సంస్కృతిని తెలుసుకొని మన సంస్కృతిని అవలంబిస్తే ఖచ్చితంగా మళ్ళీ మంచి విలువలతో కూడినట్టు సమాజం ఏర్పడుతుంది. ఇప్పుడు అందరూ హిందుత్వాన్ని, మన పురాతన ఉన్న సాంప్రదాయ సంస్కృతిని మర్చిపోయి అందరూ యువతగానే చాలామంది వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి మన సంస్కృతిని పూర్తిగా మర్చిపోతున్నారు. అసలు మార్పు ఎలా రావాలి, మార్పు ఎలా తీసుకురావాలి? మీ సూచన ఎలా యువతకి ఇచ్చే మీ సూచన సలహాలు ఎలా ఉంటాయి? నిరంతరంగా విశ్వ హిందూ పరిషత్ చేసేదే ఇది. మన ఈరోజు మార్పు జరిగింది, మార్పు జరుగుతున్నది, మార్పు తెలుసుకున్నారు యూత్ కూడా. దాని యొక్క పరిణామమే ఈరోజు భారతదేశంలో ఉన్నట్టు ప్రభుత్వాలు మారిపోవడము, మన జాతీయత సంస్కృతి అని తెలుసుకున్న వాళ్ళు విలువనిచ్చే ప్రభుత్వాలే ఏర్పడ్డాయి ఈరోజు. కాబట్టి సంతోషం. ఇక ముందు భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మన సంస్కృతిని నేర్చుకొని దాన్ని ప్రోత్సహిస్తేనే ఇంకా మనకు కూడా బాగుంటుంది. చివరి ప్రశ్న అండి, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది. ప్రతి సంవత్సరం నుంచి వినాయకుడు చాలా ఏరియాల్లో ఇప్పుడు ఒకప్పుడు ఊరికి ఒకటి ఉండేది, ఇప్పుడు గల్లీకి ఒకటి తయారైంది. అంటే భక్తి పెరిగింది అని సంతోషపడే విషయం ఇక్కడ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వినాయకుని నిమజ్జనం రోజు యువత బాగా తాగి గొడవలు అనేది ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో జరుగుతున్నాయి. అది ఎట్లా? నేను ఒప్పుకోను. ఏదో ఇక్కడ మారుమూల ఒకరు చేసినందువల్ల మీరు అందరికి ఆపాదించడం కాదు. అది అన్ని సమాజాల్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. కానీ అదే తాగే తందాలు చేస్తున్నది మాత్రం నేను ఒప్పుకోను. చాలా మార్పు వచ్చింది. చూడండి, మండపాల దగ్గర పోయి భక్తి భావనతో చేస్తున్నారు. ఈరోజు కాలనీలలో, బస్తీలలో వాళ్ళు మంచిగా భక్తి మమేకమై 11 రోజులు వినాయకుడిని పూజిస్తూ ఆ భక్తి భావంలో ఉంటున్నారు. కాబట్టి ఇట్లాంటివి ఎక్కడ జరిగితే దాన్ని మనం నిరుత్సాహపరుస్తాము. వాళ్ళు కూడా చూసిన తర్వాత అంటే సమాజం మొత్తం మారుతున్నప్పుడు ఎవరు కూడా ఇట్లా చేయడానికి అనేది ఏంటంటే మీరు అన్నట్టు కొంతవరకు అయితే జరుగుతుంది. మీరు అన్నట్టు దాన్ని ఎలా ఆపాలి? ఇప్పుడు దేవుడు పెట్టేది ఒక పవిత్రంగా భక్తి శ్రద్ధలతోనే మనము హిందుత్వం మనం కూల్చుకుంటాం. కొంతమంది ఈ విధంగా పాల్పడుతురు, తాగడం, తినడం, కొందరు చెడగొట్టే పరిస్థితి నెలకొంటుంది. దానిపైన అట్లా కొందరిలోనే మార్పు తీసుకురావాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? దీనికి అదే ఇందాక చెప్పినాను, మనలో కొన్ని మార్పు అంటే 1947 తర్వాతనే మన సమాజం చాలా అధోగతి పాలైంది. మళ్ళీ మనము ఇవన్నీ కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే, వాళ్ళకి ఆ విషయాలు చెప్తే అందరు మారుతారు. కానీ విషయాలు తెలియక ఏదో పశ్చాన్ని వెస్టర్న్ సంస్కృతి వైపు గుడ్డిగా పోయినరు. అక్కడ ఉన్న తప్పులు తెలుసుకుని మళ్ళీ వాళ్ళు వాపసు వస్తారు. కాబట్టి దాన్ని పెద్ద చింతించాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నం మనం చేస్తూ పోవాలి, సమాజాన్ని మనల్ని కలుపుకోవాలి, మంచి విషయాలు చెప్తూ పోతే ఖచ్చితంగా మంచి సమాజం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ అండి.